ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు ఒక టాపిక్ని మీతో మాట్లాడాలని ఈ వీడియో చేయటం జరుగుతుంది. అదేమిటంటే ఆత్మవరములు వర్సెస్ అపవాది తంత్రములు. ఆత్మవరములు వర్సెస్ అపవాది తంత్రములు, ఈ రెండింటినీ దేవుని గ్రంథాల నుంచి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు చాలామంది ఈ దినాల్లోనే కాదు, ప్రారంభ శతాబ్దం నుండి అనేకులు యేసు ప్రభు వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ పేరు మీద అపవాది తంత్రాలకి లోనై అనేకులను విభ్రాంతిపరిచి భ్రమపరిచి ప్రజలను మార్గం తప్పించి దేవుని వైపు నుండి సాతాను వైపుకి మళ్లించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది అన్ని మతాల్లో ఉంది. అట్ ద సేమ్ టైం క్రైస్తవులని చెప్పుకుంటున్న వారి మధ్య కూడా ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు యూట్యూబ్లో ఉన్నటువంటి ఒక క్లిప్ మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మని స్పర్శ నీవు అనుభవించదు గాక. నీలో ఒక పులకింత అనుభవించని భాషల వరమట దేవుడికి ఇది ఒక్కొక్కడు ఒక్కోలా అరుస్తున్నారు. ఇది పరలోకపు భాష, ఆ భాష మేము మాట్లాడుతున్నాం అని చెప్పుకుంటున్నా దొంగల్లారా. వాళ్ళు మాట్లాడే ఆ భాష షరబరబరబర ఓ షీ షో ఓ అంటాడు కదా. ఇవన్నీ స్పష్టమైన మాటలు కావాలి, అవి పిచ్చి మాటలు. ఎవరికీ అర్థం కాని భాష నా దగ్గర ఉందంటే ఆ ప్రపంచంలో ఆ ఏకైక భాష మహానుభావులారా మీ దగ్గర ఉన్నదే. ఎందుకో తెలుసా? పలుకుతున్న మీకే అర్థమై సాగుతుంది. అరుపులన్నీ అరిచేసి పరిశుద్ధాత్మ అంటారు. అబ్బా ఏంటి పిచ్చి పిచ్చి భాషలన్నీ పరిశుద్ధాత్ముడివే? అవునవును పరిశుద్ధాత్ముడే. బైబిల్లో చూస్తే ఒక ముక్క రాదు వీళ్ళకి. సరిగ్గా డౌట్లు అడిగితే ఆన్సర్ చెప్పలేరు. ఈ కొరింథీ పత్రికలో భాషలైనా నిలిచిపోతాయి ప్రవచనాలు. ఇవి ఒక రోషపూరితమైన కొన్ని మాటలు. ఒక ఉదాహరణ ఏంటంటే, నన్నే చెప్తాను, ఎవరితో ఒక మాట చెప్పి ఇది కనుక నేను నెరవేర్చకపోతే నా పేరు జాన్ వెస్లీ కాదనుకో అంటారు. ఇది నా మాట మీద చేయడానికి ఆ మాటలు రైట్ విన్నారు కదండి. ఇక్కడ ఎవరెవరి మధ్య జరిగినాయో మీరందరూ తేటగా చూశారు. హోసన్న మినిస్ట్రీ వ్యవస్థాపకులైనటువంటి యేసన్న గారు మరియు వారికి ప్రథమ శిష్యులుగా ఉన్నటువంటి వారు జాన్ వెస్లీ గారు, అలాగే దాన్ని ఒక లైవ్ ప్రోగ్రామ్ అనుకుంటున్నా, ఐ థింక్ పీజే స్టీఫెన్ పాల్ యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఒక లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ని విజయప్రసాద్ రెడ్డి గారు కామెంట్ చేస్తూ ఇది పరిశుద్ధాత్మ భాష లేక అర్థం పర్థలేని పిచ్చి భాష అని అంటూ అది పిచ్చి భాష అని విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఇది ఆ వీడియోలో
మనం చూసినటువంటి విషయం. కమ్ టు ద పాయింట్. అసలు ఆ బైబిల్ ఈ విషయం మీద ఏం మాట్లాడుతుంది అనేది కొద్దిసేపు మనం ఆలోచించేద్దాం. దేవుని వాక్యంలో ఆత్మవరములను గురించి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఆత్మ తానే అందరికీ వరాలు పంచి ఇచ్చాడు ప్రారంభ శతాబ్దంలో అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం ద్వారా వాక్యమును దృఢపరచుచుండెను అనే మాటని మనం చదువుతాం. అలాగే అపోస్తలుల గారి 8వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు మనం చదివినట్లయితే ఫిలిప్పు సమరయ ప్రాంతంలో వాక్యం ప్రకటించి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రాడు. అంతకుముందు పేతురు యోహాను వచ్చి చేతులుంచగా పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడెను అనే విషయాన్ని చదువుతాం. ఈ 3 సంఘటనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అనగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు ఏమి నేర్పిస్తున్నాయంటే సింపుల్గా ఒక విషయాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు ప్రారంభ శతాబ్దంలో వాక్యం స్థిరపరచడానికి, వాక్యాన్ని దృఢపరచడానికి ఆత్మ ద్వారా వరాలు, అద్భుతాలు, సూచక్రియలు చేసే వరాలని, కృపావరాలని అనుగ్రహించాడు అనటంలో ఏ సందేహం లేదు. అది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. వాక్యము స్థిరపరచడానికి ఆ కార్యక్రమాన్ని దేవుడు చేశాడని హెబ్రీ రచయిత అన్నాడు. అది ఎప్పటి వరకు జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలులు బ్రతికి ఉన్న కాలంలో జరిగింది. అది అపోస్తలు బ్రతికి ఉండగా జరిగింది. అది అపోస్తలుల చేతులుంచితేనే అద్భుతాలు చేసే వరాలని ఇచ్చే ఆత్మ అనుగ్రహించబడతాడు. అపోస్తలుల చేతులుంచితేనే జరుగుతుంది తప్ప అపోస్తలు ఎవరి మీద చేతులుంచారో వారు వెళ్ళి చేతులుంచితే వరాలు రావు. ఇక్కడ గారడీ సీమోను చూసి నేను కొంత డబ్బులు ఇస్తాను, మీరు నాకు ఆ వరాన్ని ఇవ్వండి అని అడుగుతాడు. అపోస్తలుల గారి 8వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదివితే, దేవుని వరాన్ని నువ్వు డబ్బులతో కొనాలనుకుంటావా అని కోపడి పేతురు అతన్ని గద్దించి అతనికి బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ వరాన్ని అపోస్తలుల చేతులుంచితేనే అనుగ్రహించబడదు తప్ప డబ్బులిచ్చి కొనేది కాదు అనే విషయాన్ని గ్రహించాలి. సో అపోస్తలులు ఎప్పుడైతే చనిపోయారో ఇంకెవరి చేతులుంచినా ఆత్మ వరాలిచ్చే రూపంలో అనుగ్రహించబడేది లేదు అనే విషయాన్ని క్లియర్గా అక్కడ బైబిల్ చెప్తుంది. ఎవరు అంగీకరించకపోయినా ఇప్పుడు అపోస్తలులు శరీరధారిగా లేరు గనక ఎవరికి ఆత్మ వచ్చి ఇప్పుడు దిగి వారి మీదకి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే వరాలు ఇచ్చేది లేదు. అపోస్తలు ఉండగా జరిగింది. అపోస్తలు ఉండగానే దేవుడు నరజాతికి ఏం చెప్పాలనుకుంటున్నాడో అదంతా కూడా చెప్పేశాడు. దేవుని సంకల్పం అంతా రివీల్ చేయబడింది. ఇప్పుడు దేవుడు తన సంకల్పాన్ని గురించి చెప్పాల్సిన బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా లేదు కనుక కంప్లీట్గా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో అదంతా కూడా బైబిల్లో ఉంది కనుక, ముఖ్యంగా నూతన నిబంధనలో క్రీస్తు యేసు ద్వారా అంతా చెప్పేశాడు కనుక ఇప్పుడు ఆత్మ వరాలిచ్చే సెక్షను లేదు. వాక్యము ద్వారా జీవితాన్ని మార్చుకోవటం, వాక్యం ద్వారా జీవితాన్ని కట్టుకోవటం, వాక్యం ద్వారా దేవునికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ భూమి మీద బ్రతకటమే మనుషుని యొక్క కర్తవ్యం. ఇంకా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి అన్ని మతాల వరకు వస్తాయి. అందరికీ ఆహారం ఇచ్చే దేవుడే, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడే, అందరికీ భౌతికమైనవన్నీ ఇచ్చేది దేవుడే, అందులో ఏ సందేహం లేదు. వారి ప్రార్థన ద్వారా దేవుడు కనికరించి ఎవరికి వాళ్ళకే ఏదైనా ఆయన సహాయం చేసి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచటం, ఆహారాన్ని ఇవ్వటం, ఇది చేయటం తప్ప వాస్తవానికి ఎవరో ఒక ప్రత్యేకమైన వ్యక్తికి
ఆత్మ వరాలు ఇచ్చి కార్యక్రమాలు జరిగించేది లేదా అద్భుతాలు సూచక్రియలు చేసేదంటూ ఇప్పుడు ఎవరికి అలాంటి వరాలు లేవు అనేది క్లియర్. సరే, రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపవాది యొక్క తంత్రాలు అనే ఒక విషయాన్ని మనం గ్రంథంలో పెట్టి చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటాడు కొరింథీ సంఘాన్ని, సాతాను మనలను మోసపరచుకున్నట్లు సాతాను యొక్క తంత్రాలను మనం ఎరుగని వారము కాము అన్నాడు. అంటే అపవాది మనలను మోసపరచుకున్నట్లు అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటాడు. అంటే అపవాది తంత్రగాడని, వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయని, ఆ తంత్రాలతో ప్రజలను మోసగిస్తాడని, మోసగించడానికైనా ఎవరో ఒక వ్యక్తిని వాడుకుంటాడని, అంటే మనుషుల్ని వాడుకొని వాడి తంత్రాలతో ప్రజల్ని మంత్రముగ్ధులను చేసి మనుషులను మాయ చేసి విభ్రాంతిపరిచి దేవుని వైపును లేకోకుండా ఫిజికల్గా మనుషుల్ని అట్రాక్ట్ చేసి మౌల్డ్ చేసి సాతాను వైపుకి తిప్పుకునే కార్యక్రమం కూడా ఒకటి జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి. అది పౌలు కొరింథీయులకు రాస్తూ, సాతాను మనలను మోసపరుచుకున్నట్లు లేక అపవాది మనలను మోసపరుచుకున్నట్లు అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అన్నాడు. అంటే అపవాది తంత్రాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలోనే 8వ అధ్యాయంలోనే 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదివితే గారడీ సీమోన్ అని ఒకడు ఉన్నాడు. అదే వరాలిచ్చి కొనాలనుకున్న పరిశుద్ధాత్మ డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనాలనుకున్నటువంటి గారడీ సీమోన్. అయితే ఈ గారడీ సీమోన్ యొక్క అతని తంత్రాలు అపవాది తంత్రాలే, అపవాది యొక్క ఏజెంటే, అపవాది ద్వారా జరిగించే కార్యాలే. ఆ కార్యాల ద్వారా అనేకులు విభ్రాంతి పొందారు, అనేకులు అతని మీద లక్ష్యం ఉంచారని రాయబడింది అక్కడ. అంటే అపవాది శక్తుల చేత అపవాది శక్తి చేత జరిగించే కార్యాలకు కూడా మనుషులు విభ్రాంతి పొందటం, మనుషులు వారి వైపుకి మళ్ళటం, వారి వశమైపోవటం అనేది జరుగుద్దంటే జరిగినట్టుగా అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదివితే గారడీ సీమోను కూడా అనేకులను విభ్రాంతిపరిచి అనేకులు తన వైపు తిప్పుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సరిగదా, అతను గారడీ చేసేసాడు, యేసుప్రభు పేరట చేసేది అది కాదు కదా అంటావేమో. యేసుప్రభుని అడిగితే ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదివితే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోకంలో ప్రవేశించును అన్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు సూచక్రియలు చేయలేదా, నీ నామంలో ప్రవచనములు పలకలేదా అని వారు చెప్తారు. అప్పుడు ఆయన అంటాడు, అక్రమము చేయవాళ్ళారా నా ఎదురు నుండి పోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటో ఎరగకుండానే, దేవుని చిత్తం ఏంటో గ్రహించకుండానే, దేవుని చిత్తాన్ని ఆయన రచించినటువంటి గ్రంథాన్ని బట్టి అర్థం చేసుకోకుండానే అద్భుతాలు సూచక్రియలు ఆయన పేరిట యేసు ప్రభు పేరిట చేసే మనుషులు కూడా ఉంటారు అని విమర్శ దినమున తీర్పు దినమున మీరెవరూ నాకు తెలియదు, నా ఎదురుండి పొండని గెట్అవుట్ అని గెంటి వేస్తాడు యేసు ప్రభు అని ఆయనే స్వయంగా చేసిన బోధ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. ఇంకా లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ఇలాగన్నాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభువా ప్రభు అని పిలిచే బ్యాచ్ కూడా ఉంటారనే సంగతి ఆయనే చెప్పాడు. ఇంకెవరో చెప్తే మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఆయనే స్వయంగా చెప్పిన మాట. ఆయన చెప్పింది చేయకుండానే, ఆయన ఏం చెప్పాడో అది చేయకుండానే ఆయన ప్రభువా ప్రభు అనే బ్యాచ్ ఉంటారు. ఎందుకు అలాగా వేస్ట్ కదా అంటున్నాడు ఆయన. సో ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రభువా ప్రభు అనేవాళ్ళు, ఆయన చెప్పింది చేయకుండా ఆయన నామంలో దయ్యాలు వెలగొట్టేవారు, ఆయన చెప్పింది చేయకుండా అద్భుతాలు సూచక్రియలు చేసేవారు, ఆయన దేవుని చిత్తాన్ని ఎరగకుండానే ప్రవచనాలు చెప్పేవారు యేసు ప్రభు పేరిటే వస్తారనే సంగతి ఆయనే చెప్పాడు. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయము 24 వచనం చదివితే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసం చేస్తారు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు 24:4లో. 24:24లో సాధ్యమైతే, వాడికి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం
అంటే ఏర్పరచబడిన వారంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు యొక్క సంఘం. అంటే క్రీస్తు సంఘాన్ని సైతం మోసగించడానికి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడని మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు. అంటే ఎవరు ఈ మోసగించేది? అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త అన్నాడు. అంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు కూడా చేస్తారా అని ఆశ్చర్యపోతుంది. మనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యేసుప్రభు చెప్పాడు చేస్తారని. ఆయన పేరిట చేస్తారని చెప్పాడు. ఆయన్నే అని చెప్పి కూడా చేస్తారని చెప్పారు. అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారని చెప్పాడు. అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మేము ప్రకటించిన మరి యొక్క యేసు అన్నాడు. అంటే అపొస్తలులు ప్రకటించిన యేసు ఉన్నాడు, వారు ప్రకటింపనటువంటి మరొక యేసు ఉన్నాడు అని అన్నాడు. మేము ప్రకటింపని మరి యొక్క సువార్త అన్నాడు. అంటే అపొస్తలులు ప్రకటించిన సువార్త వేరు, మరి యొక్క సువార్త వేరు అన్నాడు. మరొక సువార్త ప్రకటన జరుగుతుందని అన్నాడు. అలాగే అపొస్తలులు ఉన్నారు, దొంగ అపొస్తలులు ఉన్నారు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు చదివితే సాతాను తానే వెలుగుదొత్తు వేషం వేసుకుని ఉన్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషం వేసుకున్నట్టే గొప్ప సంగతి కాదన్నాడు. వాళ్ళు కూడా దేవుని సేవకులుగానే, నీతి పరిచారకులుగానే, దేవుని పరిచారకులుగానే, దైవ సేవకులుగానే, క్రీస్తు యొక్క పరిచారకులుగానే ఆ వేషం వేస్తారు సాతాను ఏజెంట్లు కూడా అని అన్నాడు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారన్నాడు. సాతాను ఏజెంట్లు కూడా ఇవి చేస్తారన్నాడు. అన్ని మతాల్లో సాతాను ఏజెంట్లు ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే కేవలం క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది క్రిస్టియన్ సోకాల్డ్ బాబాస్ మాత్రమే కాదు, అదర్ రిలీజియస్లో కూడా ఈ సోకాల్డ్ బాబాస్ ఉన్నారు. ఇతర మతాల్లో కూడా సాతాను యొక్క ఏజెంట్లుగా వ్యవహరిస్తూ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి ప్రజలను వారి వైపు తిప్పుకునే ఈ ప్రయత్నాలు అన్ని మతాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్రైస్తవులను చెప్పుకునే వారి మధ్య కూడా ఉంటుందని యేసు చెప్పాడు, ఉంటుందని ఆయన అపోస్తలులు కూడా చెప్పారు. దీనికి పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అలా జరుగుద్దని యేసు ఆయన అపోస్తలులు ముందుగానే తెలియజేశారు. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క తంత్రాలంటే వాడి ఏజెంట్ల ద్వారా కూడా ఈ ఆది క్రైస్తవులు అపోస్తలుల మధ్య జరిగిన కార్యాలు జరిగినట్టుగా భ్రమపరుస్తారు. ఆ కారణి వాడు ఎలాగైతే భ్రమపరిచాడో అలాగే భ్రమపరిచే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి. ఇకపోతే అద్భుతాలు చేసే యేసు, సిలువ వేయబడిన యేసు అనే ఒక వ్యత్యాసాన్ని యేసు ఆయన అపోస్తలులు బోధించారు. ఒక రాత్రి పూట ఒక వృద్ధ బోధకుడు యేసు ప్రభువారి యొద్దకు వచ్చాడు. అతని పేరు నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఈ దృష్టాంతం మనకి కనపడుద్ది. రాత్రిపూట వచ్చాడు, బోధకుడా నీవు దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడివి అని అన్నాడు. అవి ఎలా తెలుసు ఆయనకి అని అంటే దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడే తప్ప నువ్వు చేస్తున్న సూచక్రియలు, అద్భుతాలు ఎవడో చేయలేడు అన్నాడు. ఈయన విషయం డైవర్ట్ చేసి అసలు అది పక్కన పెట్టేసి అది పట్టించుకోకుండా, అద్భుతాలు, సూచక్రియలు దాన్ని పట్టించుకోకుండా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నాడు. ఆయనేమో అద్భుతాలు, సూచక్రియలు చేసావు కనుక నీవు దేవుని యొద్ద నుంచి వచ్చావని నమ్ముతున్నాను అన్నాడు. ఈయనేమో కొత్త జన్మను గురించినటువంటి ఉపదేశం చేస్తున్నాడు, న్యూ లైఫ్ డాక్టర్ని బోధిస్తున్నాడు. అంటే ఈయన వచ్చింది దేనికంటే అద్భుతాలు, సూచక్రియలు చేయటానికో లేకపోతే అద్భుతాలు, సూచక్రియలు చేసి ప్రజలను ఏదో దేవుని వైపు తిప్పాలని, ఇది మెయిన్ కాన్సెప్ట్ కాదు. అవసరాన్ని బట్టి అద్భుతాలు, సూచక్రియలు చేసిన మాట వాస్తవం, దాని ద్వారా దేవుని వాక్యాన్ని స్థిరపరిచిన మాట కూడా వాస్తవం, చనిపోయిన వారిని కూడా ఆయన లేపిన మాట వాస్తవం, దయ్యాలు వెళ్ళగొట్టిన మాట వాస్తవం, రోగులు బాగు చేసిన మాట కూడా వాస్తవం. కానీ మెయిన్ పర్పస్ అయితే అది కాదు. మెయిన్ పర్పస్ ఏంటంటే నరజాతి యొక్క విమోచన క్రయధనం చెల్లించాలి. మత్తయి సువార్త 20:28 అన్నాడు, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకోవడానికి రాలా, పరిచర్య చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టుటకు వచ్చాడు అన్నాడు. మత్తయి సువార్త 20:28 ఈ పని ఆయన చేయాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు రాయబడింది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారముల వంటి చేయి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతను కానీ దోషమును, నిష్కలంకమునకు
గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన అన్నాడు. యేసు ప్రభు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. దేని కొరకంటే నరజాతి యొక్క విమోచన క్రయధనము చెల్లించుటకు. ఆ విషయాన్ని నికోదేముతో చెప్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడన్నాడు. కొత్త జన్మ అంటే ఏంటో పాపం వృద్ధ బోధకుడైన నికోదేము గారికి అర్థం కాల. ఈయన చెప్పాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మముగాను జన్మించాలి. ఆయన ఏమనుకున్నాడంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తాడు, అది ఎలా కుదురుద్దు, అది ఎలా సాధ్యమని అంటున్నాడు. ఈయన చాలా క్లియర్గా చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. దాన్ని తీతు 3:5 తీతు పత్రిక 3:5 పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. సో ఆ విషయం పక్కన పెట్టే అద్భుతాలు సూచక్రియల్ని నూతన జన్మ అనే విషయాన్ని మాట్లాడాడు. ఒకడు నిత్య జీవం కావాలంటే అదే యోహాను సువార్త 3:14 అంటాడు. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తునో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అన్నాడు. ఎక్కడ ఎత్తబడాలి? అయినా సిలువుపై ఎత్తబడాలి. సిలువుపై ఆయన ఎత్తబడితేనే నిత్య జీవానికి మార్గం తెరవబడుద్ది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:6-8 10 వరకు చదువుకుంటూ వెళ్తే అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు అన్నాడు. సువార్త ద్వారా జీవాన్ని అక్షయతనై ప్రభువారు వెలుగులోకి తెచ్చాడు. సువార్త అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 నుంచి చదివితే లేదా 15:1-5 చదివితే లేఖనముల ప్రకారం యేసు మన పాపముల నిమిత్తం చనిపోయిను, సమాధి చేయబడిను, 3వ దినమున లేపబడును అన్నాడు. అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనేది సువార్త. ఆయన చనిపోయి సమాధి చేయబడి లేపబడిన సువార్త ఏదైతుందో ఆ సువార్త వలన జీవము అక్షయత వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆయన మనిషి కుమారుడు ఎత్తబడితేనే నిత్య జీవానికి ఒకడు వారసుడు అవుతాడు. అద్భుతాలు చేసే యేసు ద్వారా నిత్య జీవం ఎవరికి కలగదు. నిత్య జీవం కలగాలంటే యేసు ఎత్తబడాలి. అద్భుతాలకే ఒకవేళ నిత్య జీవం ప్రసాదించబడిన లెక్కైతే సిలువ వేయబడక మునిపే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇంకా ఆయన సిలువ వేయబడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన తర్వాత ఆయన అపోస్తులు అనేకులు నేటికి కూడా అలా అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అద్భుతాలకే నిత్య జీవం అనుగ్రహించబడతాయి. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అనేవి అవసరాన్ని బట్టి చేసి ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని స్థిరపరచడానికే తప్ప వాక్యం స్థిరపడిన తర్వాత అద్భుతాలు సూచక్రియలతో పని లేదు. అద్భుతాలు సూచక్రియలు చేస్తేనే నమ్ముతానంటే వారిని యూదుల్లో అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరమ వారు సూచక్రియలు అడుగుతున్నారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22 చదివితే ఇలాగ రాయబడింది. అక్కడ యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్నాడు. జ్ఞానాన్ని బోధించడం అపోస్తుల యొక్క ఉద్దేశం కాదు. అద్భుతాలు సూచక్రియలు ప్రకటన చేయటం అపోస్తుల యొక్క ఉద్దేశం కాదు. అపోస్తుల యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అపోస్తుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటన చేయటం. కారణం ఏంటంటే ఆయన ఎత్తబడితేనే సిలువపై నిత్య జీవానికి వారసులు అవుతారు మనుషులు. ఆ నిత్య జీవాన్ని దేవుడు అనాదిలోనే నిర్ణయించాడు. యేసుక్రీస్తు బలి ద్వారానే నరజాతికి అనుగ్రహించాలి అని. కాబట్టి అపోస్తులు కానీ నేడు సువార్త ప్రకటించాలనుకున్న ఏ వ్యక్తి అయినా కానీ సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించడం అనేది సువార్త కానీ అద్భుతాలు సూచక్రియలు ప్రకటన చేయడం అనేది సువార్త కాదు. ఏ అపోస్తులుడు కూడా దాన్ని సువార్త అని చెప్పలా. ఏ అపోస్తుడు కూడా మేము అద్భుతాలు చేస్తాం రండి అని ఎవరిని పిలవలా. వాళ్ళ కాలంలో ఎదురైన కొన్ని సంభవాలను బట్టి అక్కడ కార్యక్రమాలు చేశారు, అది చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచారు తప్ప మేము అద్భుతాలు చేస్తాం రండి అని చెప్పలా. పైగా యూదులు సూచక్రియలు అడుగుతుంటే, గ్రీకులు జ్ఞానం ఎదుగుతుంటే మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని నేరుగా చెప్పాడు అపోస్తుడైన పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:1 చదివితే జ్ఞానాతిశయంతో కానీ వాక్చాతుర్యంతో కానీ నేను మీ మధ్యకి రాలా, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేన్ని మీ మధ్య ఎరుక్కుందును గాకని నిశ్చయించుకున్నాను అని అంటాడు పౌలు. సో ఇక్కడ చాలా క్లియర్గా అపోస్తులు చెప్పింది ఏంటంటే అద్భుతాలు చేసే యేసు వేరు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు వేరు. కొంతమంది సిలువ వేయబడిన యేసుక్రీస్తు అనే పదానికి
అసలు ఏ సందర్భంలో ఆ పదప్రయోగం పౌలు గారు చేశారో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆ విషయం అర్థం కాకుండానే హోసన్న మినిస్ట్రీ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా వాళ్ళ బ్యానర్ మీద సిలువ వేయబడిన క్రీస్తు అని పెడతారు. వాళ్ళ చర్యలు చూస్తే ఎలా ఉన్నాయో మీరు చూశారు కదా వీడియోలో. ఏసన్న వారి అధినేత ఏసన్న గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వారి యొక్క శిష్యులు జాన్ వెస్లీ గారు కానీ, రమేష్ గారు కానీ, అబ్రహాం గారు కానీ, ఫ్రెడీ పోల్ గారు కానీ, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే ఇలాంటి కార్యాలు నేడు ఉన్నాయని వేస్తారు. ఈ మధ్య కొత్తగా చాలామంది వచ్చేసారు. బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు, వైజాగ్లో పీజీ శ్రీపురపాల్ గారు, అలాగే భద్రాచలంలో పాల్ పృథ్వీ అనే అతను, తర్వాత మళ్ళీ ఈ మధ్య ఒక అతను అమ్మ తేజ అనే వ్యక్తి, అలాగే రాజమండ్రిలో థామస్ అనే వ్యక్తి, ఇలాగా ఉప్పు తుఫాని జనాలు పడగొట్టేటటువంటి టచ్ అని ప్రజల్ని భయపెట్టి పడగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసే మనుషులు, ఆత్మవరాల పేరిట జరిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. యేసు అయిన అపోస్తులు పడిపోయిన వారిని లేపారు కానీ ఎక్కడ ఎవరిని పడగొట్టల. పడిపోయిన వారిని లేపటం అనేది జరిగించారు కానీ యేసు అయిన అపోస్తులు నిలబడ్డ వాడిని పడగొట్టడం ఏంటి ఉప్పు తుప్పని, మళ్ళా వీళ్ళు లేపటం ఏంటి అనేది చూసినట్లయితే ఇది ఒక రకమైనటువంటి గారుడి విద్య అనటంలో ఏ విధమైన సందేహం లేదు. విపి రెడ్డి గారు అన్నట్టు వీళ్ళు దేవుని సేవకులు కాదు, దొంగలు అనటంలో ఏ విధమైనటువంటి సందేహము లేదని ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆఖరికి ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. అదేంటంటే ఆత్మకి దురాత్మకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. ఆత్మ చేసే కార్యాలు ఎలా ఉంటాయి, పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, దురాత్ముడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనటానికి చాలా విషయాలు మనం చూడొచ్చు. 2 విషయాలు అపోస్తుల కార్యం నుంచి మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చదువుదాం. అందరూ జాగ్రత్తగా విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. 4 నుంచి చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జన్మల నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అని అన్నాడు. అంతటా వారు అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరంతా గలిలీయులు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇది ఏమీ కొత్త భాష కాదు. ఆల్రెడీ వారు ఏ దేశంలో పుట్టారో ఆ దేశంలో వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషతో ఆత్మవరాలు పొందినటువంటి అపోస్తులు మాట్లాడగా వీళ్ళు వింటున్నట్టుగా ఆశ్చర్యపోయారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, పరిశుద్ధాత్ముడు ద్వారా మాట్లాడే భాష ఎలా ఉంటుందంటే, ఏ దేశం నుంచి వచ్చినా ఆ దేశంలో పుట్టినటువంటి వ్యక్తికి ఆ దేశ మాతృభాష ఏదైతుందో ఆ భాషలో అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా నుంచి వచ్చారనుకో, తెలుగులో మాట్లాడిన వ్యక్తి తెలుగులో ఒకవేళ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మాట్లాడితే అతనికి ఇంగ్లీష్లో అర్థమవుతుంది. తమిళనాడు నుంచి వచ్చాడనుకో తమిళ్లో అర్థమవుతుంది. కర్ణాటక నుంచి వచ్చాడనుకో కెనడాలో అర్థమవుతుంది. కేరళ నుంచి వచ్చాడనుకో మలయాళంలో అర్థమవుతుంది. ఒరిస్సా నుంచి వచ్చాడనుకో ఒరియాలో అర్థమవుతుంది. లేక ఇంకేదైనా ఇండియాలో ఉన్నటువంటి వేరే కంట్రీస్ నుంచి వచ్చాడనుకో, ఉత్తరప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి వస్తే అక్కడ హిందీ మాట్లాడతారు, హిందీలో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు యేసన్న గారు మాట్లాడిన భాష మీరు విన్నారు కదా, అది ఏ భాష పాపం మాట్లాడిన ఆయనకు కూడా తెలియదు. విపి రెడ్డి గారు అన్నట్టు జాన్ వెస్లీ గారు మాట్లాడారు, తర్వాత వాళ్ళ శిష్యుల బృందం మాట్లాడారు. పెద్దగా అరిచేశారు. ఏదో అదిగో వస్తుంది అన్నారు, నీకోసం అన్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక మెస్పరైజ్ చేసేసి లేని వాతావరణాన్ని క్రియేట్ చేసి వాయిద్యాలతోనూ అరుపులతోనూ కేకలతోనూ ఆనాడు యెజబెలు యొక్క దూతలు ఎలాగైతే ఆ బయలు ప్రవక్తల యొక్క అరుపులు ఎలాగున్నాయో వీళ్ళ అరుపులు కూడా అలాగే ఉన్నాయి. హోసన్న మినిస్ట్రీలో, ఒక హోసన్న మినిస్ట్రీలోనే కాదు, ఒక బెల్లంపల్లి ప్రవీణ్ కానీ, పీజీ శ్రీపురపాల్ కానీ, ఇంకా అనేక స్థలాల్లో ఇప్పుడు అమ్మ తేజ కానీ, లేకపోతే పాల్ పృథ్వీ అని, లేకపోతే ఈ
శ్యామ్ కిషోర్ అని హైదరాబాద్లో, రాజమండ్రిలో థామస్ అని, ఇలా చాలామంది ఉన్నారు. ఇలా పెద్ద పెద్ద కేకలేస్తూ లేని వాతావరణం క్రియేట్ చేసేసి పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి వాయిద్యాలు పెట్టేసి సౌండ్లు పెట్టి డీజే సౌండ్ లాంటి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ ఎవరికీ అర్థం కావట్లేదు. అది అర్థం పర్థం లేనటువంటి భాష. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:10 అంటాడు, లోకంలో ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు అన్నాడు. 13:8 నుంచి మనం చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో భాషలు నిలిచిపోతాయి అన్నాడు. ఒకవేళ ఎవరైనా భాష మాట్లాడాలనుకుంటే ఇద్దరు లేక అవసరమైతే ముగ్గురు మించి మాట్లాడకూడదు అన్నాడు. మీరు చూశారు కదా, యేసన్న గారు సభలో యేసన్న గారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కాదు, అందరూ ఒకేసారి. అలాగే జాన్ వెస్లీ బృందం ఒకరి తర్వాత ఒకరు కాదు, అందరూ కలిసి ఒకేసారి. ఇవన్నీ కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ చర్యలు కాదు, దురాత్మ యొక్క చర్యలు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. పరిశుద్ధాత్ముడే పలికిస్తే అన్ని భాషలు, వచ్చిన వారికి వారి వారి స్వభాషలు అర్థమైనట్టుగా మనం చూస్తాం బైబిల్లో. ఇదే వీడియోలో జాన్ వెస్లీ గారు అన్నాడు, అవి ఎప్పుడు ప్రారంభమైనాయో అపోస్తలుల కార్యం మేము చూపిస్తాం 2వ అధ్యాయంలో, ఎప్పుడు ముగిసిపోయినాయో మీరు చూపించండి గ్రంథాలు అంటాడు. ఆ డే టు టైం అంటాడు. ఏ 2వ అధ్యాయంలో జరిగిందాన్ని అనుభవాన్ని పెంతుకొస్తు వారు దానికి సంబంధించినటువంటి ఈ మూక ఏదైతే ఉందో, ఈ అల్లరి మూక, ఈ హోసన్న మినిస్ట్రీ కానీ ఇంకా అదర్ డినామినేషన్ వాళ్ళు ఏ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నారో, నిజంగా మీకు యథార్థత ఉంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆత్మవరాలతో నింపబడినటువంటి అపోస్తలు మాట్లాడినటువంటి అన్ని భాషలు, వచ్చిన వారికి వారి వారి స్వభాషలు, వారి దేశ భాషలు, వారి పుట్టిన దేశ భాషలు అర్థమైనట్టుగా క్లియర్గా ఉంది. మరి మీరు మాట్లాడేది ఎవరికి అర్థం కావట్లేదంటే ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ ఈవిల్ స్పిరిట్ యాక్టివిటీస్. 100% ఈవిల్ స్పిరిట్ యాక్టివిటీస్ అని చెప్పాలి. హోసన్న మతాలు కానీ ఇంకా అదర్ డినామినేషన్లు కానీ ఈ పిచ్చి పిచ్చి భాషలు, అర్థం పద్ధతులైన భాషలు మాట్లాడే కాడ ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు కాదు, దురాత్మ ఉన్నాడనే విషయాన్ని మనం ఈజీగా పట్టేయచ్చు. ఇక ఎవడైనా భాష రాదు మాట్లాడాలంటే అర్థం చెప్పేవాడు ఉండాలన్నాడు. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేకపోతే సైలెంట్గా ఉండాలి, తనలో తాను మాట్లాడుకోవచ్చు అన్నాడు. అంటే తను దేవునితో మాట్లాడుకోవచ్చు, అందుకని పెద్ద పెద్ద కలిసి ఇతరులని ఇబ్బంది పెట్టడం కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఉంది. మీరు అపోస్తలుల కార్యం 12, 13, 14 అధ్యాయాలు చదివితే ఆత్మవరాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా క్రమపరిచాడో, ఎప్పటి వరకు ఉంటాయో, అవి ఎప్పుడు నిలిచిపోతాయో, అసలు వాటి యొక్క ఉద్దేశం ఏంటో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. నేడు నిజంగా మీరు అన్ని భాషలు మాట్లాడే కెపాసిటీ ఉంటే వచ్చిన వాడికి తర్జుమాదారులతో పని లేకుండా వారి భాషలు అర్థం కావాలి. అర్థమైతే అప్పుడు అది ఆత్మవరము అని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఇకపోతే సూచక్రియలు మహత్కార్యాలకు వచ్చి మనం చూస్తే వెంటనే 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు చదివితే ఇక్కడ మనకు తెలుసు, పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండేడు. వాడు దేవాలయాలకు వెళ్ళుచు భిక్షమడుచు, కొందరు అడుగుటకు, కొందరు ప్రతిదినము వాడిని శృంగారమైన దేవాలయం ద్వారా వద్ద ఉంచుచూ వచ్చిరి. తనకు తాను వెళ్ళగలిగేవాడు కాదు, ఎవరైనా తీసుకొచ్చి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఇది అందరికీ తెలిసింది, ఆ దేవాలయానికి వచ్చిపోయే వాళ్ళందరికీ తెలిసే విషయం. పేతురు యోహాను చేసిన ఈ చర్య, ఈ కార్యము ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఓపెన్గా అర్థమైంది. ఇది జరిగినట్టుగా ఒక అద్భుతం జరిగింది అక్కడ. అతడు 7 వారాలు, 10 వారాలు, లేకపోతే 4 వారాలు, 3 వారాలు, ఇలాంటి సెక్షన్ లేవు అపోస్తలులు ఎక్కడ ఇలాంటి పట్ల. కానీ ఈరోజు పెడుతున్నారు 2 వారాలు రావాలి, 2 వారాలు రావాలని. కానీ అక్కడ అలా జరగల. నజరేయుడైన యేసు నామములో లేవమంటే వెంటనే లేచి గంతులు వేస్తూ వారితో వెళ్ళాడు. విన్న వారందరూ, చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు అక్కడ. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 11 వచ్చి నుంచి మనం చదివినట్లయితే, వాడు పేతురు యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములో ఉన్నవారి వద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. పేతురు దీనిని చూసి ప్రజలు తిట్లను, ఇశ్రాయేలు వారులారా, వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనా భక్తి చేతనైనా నడవ వీనికి బలమిచ్చి ఉన్నట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుతున్నారు అని అన్నాడు. అంటే మీరు సిలువేసిన యేసునే సిలువేశారో ఆయన ద్వారా ఈ కార్యాలు జరిగాయి తప్ప
మా సొంత శక్తి చేతనో మా భక్తి చేతనో ఈ కార్యాలు జరగలేదన్నారు. చాలా క్లియర్గా చెప్పారు, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదని. దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించినటువంటి శక్తితో చేశారు. వారి ఏదో మహాభక్తులు అయితే ఆ భక్తిని బట్టి ఇచ్చింది కూడా కాదు. ఇప్పుడు చాలామంది భక్తి లేదు కనుక నీ ద్వారా జరగు, భక్తి ఉంది కనుక వారి ద్వారా జరుగుతాయని అమాయకంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఒక కుంటివాడిని రియల్గా అక్కడ బాగు చేసి అనేక మంది మధ్య ప్రత్యక్ష లైవ్స్ విట్నెస్గా పెట్టినటువంటి ఆ సందర్భంలో జరిగించిన వ్యక్తులనైతే దేవుడు వాడుకున్నాడో ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే మా శక్తి కాదు, మా భక్తి కూడా కాదన్నాడు. అంటే దేవుడు చేయించాలనుకుంటే నీ భక్తి అవసరంలా. పౌలు అంటున్నాడు మా భక్తి కాదు, మా శక్తి కాదని. అంతటి గొప్పవాళ్ళు అపోస్తులే మా శక్తి భక్తి కాదంటే, ఈరోజు ఏ శక్తి లేకపోయినా, వాళ్ళకి ఏ భక్తి లేకపోయినా, భక్తి ఉన్నట్టుగా శక్తి ఉన్నట్టుగా వరాలు ఉన్న భక్తులు మన మధ్యకు వస్తున్నారు. అద్భుతమైన ఈరోజు మీకోసమే హరిహర కళామండపానికి వస్తున్నాడు భక్తుడు అమ్మతేజ, కాకినాడ వస్తున్నాడు భక్తుడు అమ్మతేజ, విజయవాడ వస్తున్నాడు భక్తుడు అమ్మతేజ, వరాలున్న భక్తుడు మన పట్టణానికి వస్తున్నాడు వైజాగ్ అమ్మతేజ. ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ న్యూస్లే. అపోస్తులు ఎక్కడ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేయలే. ఇవంతా కూడా ఫేక్ బాబాస్ చేస్తున్నటువంటి ఫేక్ న్యూస్లు అన్నమాట. కాబట్టి మీరు ప్రజలారా ఒకసారి విఘ్నతతో ఆలోచించండి, సాతాను యొక్క కుతంత్రాలను గమనించండి. నిజంగా ఇవి ఆత్మవరాలా లేక అపవాది యొక్క తంత్రములా? ఆత్మవరములా లేక అపవాది తంత్రములు గ్రహించండి. వాస్తవాలను గ్రహించి వాస్తవాల వైపు మీ మనసు తిప్పండి. దేవుని వైపు తిరగండి, సాతాను వైపుకి వెళ్ళకండి. సాతానులో నుంచి దేవుని వైపుకి రావాలి. సువార్త సాధించే విధి అది. అపోస్తలుల గారు 26:18 అన్నాడు, వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, అనగా సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపు తిరగడానికి సువార్త ప్రకటించాలి. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ అపవాది తంత్రాల ద్వారా దేవుని వైపు ఉన్న వారిని అపవాది వైపు తిప్పే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నానని చెప్పే ప్రతివాడు దేవుని వైపు తిప్పట్లా. దేవుని వైపు ఉన్న వారిని, ఏర్పరచబడిన వారిని సైతం అపవాది వైపు తిప్పికెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అపవాది చేతుల్లో ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఏసన్న గారు లాంటి, లేక జాన్ విషల్ లాంటి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ లాంటి, ఈ అమ్మతేజ లాంటి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ ఫేక్ బాబాసు, ఈ ఫేక్ పాస్టర్సు. వీళ్ళని నమ్మకండి, బైబిల్ నమ్మండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి. అందరికీ వందనములు.